ఈ విధంగా సుగ్రీవుడు తూర్పు వైపున వెళ్ళవలసినటువంటి ప్రాంతాలన్నీ కూడా వివరించినటువంటి వాడై దక్షిణపు వైపు వెళ్ళవలసినటువంటి వానర యోధులందరినీ కూడా పిలిపించి వాళ్లకు మార్గాన్ని నిర్దేశించి చెప్తున్నాడు. హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, సుషేణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ దక్షిణ వైపు ఉండేటువంటి ప్రాంతాల్లో సీతాన్వేషణకు నియమింపబడ్డారు. వాళ్ళకు సుగ్రీవుడు చెప్తున్నాడు, వానరోత్తములారా, మీరు ఈ దక్షిణ భాగాన్నంతా కూడా బాగుగా అన్వేషించి సీత యొక్క జాడ తెలుసుకొనవలసింది. ఎక్కడెక్కడ వెతకాలి అంటే వింధ్య పర్వత ప్రాంతాన్నంతా కూడా క్షుణ్ణంగా బాగా పరిశీలిస్తూ వెతకండి. నర్మదా నది వైపంతా కూడా వెతకండి. గోదావరి నది భాగాన్నంతా కూడా బాగా వెతకాలి. తర్వాత కృష్ణా నది ప్రాంతాన్నంతా కూడా పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఎక్కడా వదిలిపెట్టకుండా వెతకండి. తరువాత వరదా నది, ఉత్పలా నది ప్రాంతాల్లో కూడా వెతకండి. తరువాత అశ్వవంతి పట్టణాన్ని బాగుగా పరిశీలించండి. యువంతి పట్టణము, విదర్భ దేశము, ఋషిక దేశము, మహిష దేశము, ఈ ప్రాంతాలన్నీ కూడా వెతకవలసింది. ఇంకా కూడా వంగ, కళింగ, కాశిక దేశాలు, దండకారణ్యమంతా కూడా బాగా వెతకండి. ఆ దండకారణ్యంలో ఉండేటువంటి గోదావరి నది ప్రాంతాన్నంతా కూడా వెతకండి. ఆంధ్రదేశం అంతా కూడా పరిశీలించండి. పుండ్రదేశం, చోళ దేశం, పాండ్య దేశం, కేరళ దేశం, ఇదంతా కూడా వెతకవలసింది. తరువాత సహ్య పర్వతం వైపుగా వెళ్ళండి. ఆ సహ్య పర్వతంలో ఉండేటువంటి అడవులు, గుహలు, గుట్టలు అన్నీ కూడా వెతకండి. తర్వాత కావేరీ నది ప్రాంతాన్నంతా కూడా సీతాన్వేషణ చేయండి. మలయ పర్వతం, ఆ మలయ పర్వతానికి వెళ్ళిన తర్వాత ఆ శిఖరం పైన అగస్త్య మహర్షి తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ మహర్షిని దర్శించండి. ఆయన అనుమతితో ఇంకా తామ్రపర్ణి నది ఆ ప్రాంతాలంతా కూడా సీతాన్వేషణ చేయండి. ఆ తామ్రపర్ణి నదిలో విపరీతమైనటువంటి మొసళ్ళు ఉంటాయి, జాగ్రత్త. తర్వాత పాండ్యనగర ద్వార కవాటం వద్ద కవాట ప్రాంతాలన్నీ కూడా చూడండి. అక్కడి నుండి సముద్రం వస్తుంది మీకు. ఆ దక్షిణ సముద్రాన్ని ఎలా తరించాలి, ఎలా దాటాలి అనే విషయాన్ని మీరందరూ కూడా చర్చించుకుని సముద్ర తరణాన్ని గురించి ఆలోచించండి. తర్వాత ఆ సముద్రం దగ్గరే అగస్త్య మహర్షి చేత స్థాపించినటువంటి మహేంద్ర పర్వతం అనేటువంటి పర్వతం ఉంది. ఆ పర్వతాన్నంతా కూడా వెతకండి. పర్వతం మీదంతా కూడా వెతకండి. ఏమంటే ఆ మహేంద్ర పర్వతం మీదకు ప్రతి పర్వకాలంలో దేవేంద్రుడు సముద్ర స్నానార్థంగా వస్తూ ఉంటాడు. అందువల్ల మహేంద్ర పర్వతం అనే పేరు వచ్చింది దానికి అని చెప్పి అన్నాడు సుగ్రీవుడు. సరే, ఆ తరువాత ఆ దక్షిణ సముద్ర మధ్యలో ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపాన్ని బాగా పరిశీలించండి. అదే లంకా నగరము, అదే రావణాసురుడు ఉండేటువంటి ప్రాంతము. రావణాసురుడు నివసించేది అక్కడేను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ లంకా నగరాన్ని, ఆ లంకా ద్వీపాన్ని వెతకండి. ఆ లంకా ద్వీపానికి మీరు చేరేదానికంటే ముందుగా, అంటే లంకా ద్వీపానికి ఉత్తరం వైపుగా ఉండేటువంటి సముద్రంలో అంగారక అనేటువంటి ఒక గ్రహం ఉంది. దాన్నే సింహిక అని కూడా పిలుస్తారు. అది ఆకాశంలో వెళ్ళేటువంటి వాళ్ళ యొక్క నీడలు గాని సముద్రంలో పడితే
ఆ నీడను ఆకర్షించి లాగేస్తుంది, లాగి మింగేస్తుంది. కాబట్టి ఆ లంకా నగరానికి వెళ్ళేటప్పుడు ఆ లంకా నగరం చేరే లోపల సముద్ర ప్రాంతంలో, లంకా నగరానికి ఉత్తరంగా ఉండేటువంటి ఆ సముద్ర ప్రాంతంలో సింహిక అనేటువంటి, అంగారక అనేటువంటి పేరు కలిగిన రాక్షసి ఉన్నది అని చెప్పి అన్నాడు. ఛాయాగ్రాహి అయినటువంటి రాక్షసి ఉన్నది అని చెప్పాడు. తర్వాత ఆ లంకనంతా కూడా బాగా వెతకండి. ఆ లంకను పరిశీలించిన తర్వాత 100 యోజనాల దూరం లంకను గాని దాటి వెళితే అక్కడ పుష్పితకము అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కొండ పర్వతం ఉన్నది. ఆ పర్వతం ఒకవైపు సూర్యుడు, ఒకవైపు చంద్రుడి మాదిరి కనపడతాడు, ఒకవైపు తెల్లగా కనపడతాడు, ఒకవైపు చంద్రుడి మాదిరి ఎర్రగా కనపడతాడు. తరువాత కృతజ్ఞులు, తరువాత పాపాత్ములు, నాస్తికులుగా ఉండేటువంటి వాళ్లకు ఆ పర్వతం అసలు కనపడదు అని చెప్పాడు. అది దాటిన తర్వాత కుంజర పర్వతము అనేటువంటి ఒక పర్వతం కనిపిస్తుంది నాయన. అచ్చట అగస్త్యుడు ఉండేదానిగా కుంజర పర్వతంలో విశ్వకర్మ ఒక నివాసాన్ని కూడా ఏర్పరిచున్నాడు. అగస్త్య మహర్షి ఎప్పుడన్నా పోయినప్పుడు ఉండేదానికి. ఆ కుంజర పర్వతాన్ని కూడా చూడండి. తరువాత అది దాటి వెళితే భోగవతి అనేటువంటి ఒక నగరం కనపడుతుంది మీకు. ఆ భోగవతి అనే నగరంలో సర్పరాజు అయినటువంటి వాసుకి నివసిస్తూ ఉంటాడు. ఆ వాసుకి దర్శనం కూడా చేసుకోండి. ఇంకా కొంచెం దూరం పోతే వృషభ పర్వతము అనేటువంటిది కనపడుతుంది. అంటే లంకా నగరం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఉండే విషయాలు చెప్తున్నాడు అనమాట. ఆ వృషభ పర్వతంలో చందన వృక్షాలన్నీ కూడా జాస్తిగా ఉంటాయి. ఆ వృషభ పర్వతం జోలికి పోవద్దు. ఆ వృషభ పర్వతంలో శైలూషుడు, గ్రామణి, శిగ్రువు, శుభ్రుడు, బభ్రుడు అనేటువంటి 5 గంధర్వులు నివాసం చేస్తూ ఉంటారు అక్కడ ఆ వృషభ పర్వతం మీద. ఆ వృషభ పర్వతం దాటిన పేట భయంకరమైనటువంటి పితృలోకం ఉంటుంది. ఆ పితృలోకంలో అక్కడ యమధర్మరాజు యొక్క రాజధాని ఉన్నది. అక్కడ గాఢాంధకారమైనటువంటి చీకటి ఆవరించి ఉంటుంది. అక్కడికి మీరు వెళ్ళలేరు. కాబట్టి ఆ ప్రవేశించేదానికి, ఆ పితృలోకానికి ప్రవేశించే శక్తి మీకు లేదు. ఎవరు వెళ్ళలేము అక్కడికి. కాబట్టి అక్కడ వరకు వెతకి మీరు 30 రోజుల లోపల తిరిగి వచ్చేసేయాలి అని చెప్పి ఆ దక్షిణ వైపు వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా సుగ్రీవుడు ఆజ్ఞ చేశాడు. ఆజ్ఞ చేసిన తర్వాత ఇక పడమర వైపు వెళ్ళే వాళ్ళను ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ పడమర వైపు తార తండ్రి అయినటువంటి సుషేణుడు ఉన్నాడు. అంటే వాలి మామగారు అన్నమాట. ఆ సుషేణుడికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, మామ, దేవేంద్ర పరాక్రమము, గరుత్మంతుని కన్నా వేగము కలిగినటువంటి మరీచి మహాముని యొక్క పుత్రులలో శ్రేష్ఠుడవై జ్యేష్ఠుడమైనటువంటి వాడివి నీవు. అంటే మరీచి మహాముని వల్ల పుట్టినటువంటి వాళ్ళన్నమాట ఈ సుషేణుడు మొదలైనటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళల్లో పెద్దవాడిన ఎవరు? ఈ సుషేణుడు. ఆ సుషేణుడికి నమస్కరించి, మామ, మీ తమ్ముళ్ళందరినీ కూడా తీసుకుని, మీరైతే మహాపరాక్రమవంతులు, పడమర వైపు వేతకాలి అంటే చాలా సాహసం ఉండాలి, అందువల్ల మిమ్మల్ని పంపిస్తున్నాను ఆ వైపుకు. మీరు 2 లక్షల మంది సైన్యంతో, మీ 100 మంది అన్నలదమ్ముళ్ళు కలిసి 2 లక్షల మంది సైన్యాన్ని తీసుకుని పశ్చిమ వైపు వెళ్ళి అక్కడంతా కూడా వెతకవలసింది. అంటే ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి అక్కడ అంటే, ముందు సురాష్ట్రము అక్కడ వెతకండి. తర్వాత బాహ్లీక దేశము అనేటువంటి ప్రాంతాన్నంతా కూడా బాగా పరిశీలించండి.
తర్వాత సూరసేనము అనేటువంటి ప్రాంతాన్ని బాగా వెతకండి. తర్వాత కుక్షి దేశమైన పాట. ఈ దేశాలన్నీ వెతికిన తర్వాత పశ్చిమ సముద్రం వస్తుంది. ఆ పశ్చిమ సముద్రానికి వెళ్ళిన తర్వాత ఆ పశ్చిమ సముద్ర పరివాహక ప్రాంతాలన్నీ కూడా బాగా పరిశీలించండి. అనేకమైనటువంటి నారికేళ వనాలు ఉంటాయి అక్కడ, టెంకాయ తోపులు అన్నమాట. ఆ నారికేళ వనాల్లో అంతా కూడా వెతకండి. తర్వాత అక్కడి నుంచి మొరచి పట్టణము అనేటువంటిది ఒకటి ఉంది మామ, ఆ మొరచి పట్టణాన్ని వెతకండి. తర్వాత జటీ నగరము అనేటువంటిది వస్తుంది, ఆ జటీ నగరాన్ని పరిశీలించండి. తర్వాత అవంతిపురం అంతా కూడా అన్వేషణ గావించండి. సింధు నదము అనేటువంటిది సముద్రంలో కలిసేటువంటి చోటు ఉన్నది. ఆ సింధు నదము సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం అంతా కూడా సీతాదేవిని వెతకండి. తర్వాత 100 శిఖరములు కలిగినటువంటి హేమగిరి అనేటువంటి గొప్ప పర్వతం కనపడుతుంది మీకు. ఆ పర్వతం అంతా కూడా పరిశీలించండి. ఆ హేమగిరిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏమంటే ఆ హేమగిరిలో రెక్కలు కలిగినటువంటి సింహాలు ఉంటాయి. అక్కడ రెక్కలు కలిగినటువంటి సింహాలు ఆ ఆకాశంలో విహరిస్తూ మళ్ళీ ఆ అరణ్యంలో దిగేస్తూ ఉంటాయి. ఆ హేమగిరి అంతా కూడా ఇవి తిరుగుతూ ఉంటాయి. ఆ సింహాలు తిమింగలాలను కూడా తీసుకొని వచ్చుకుంటాయి. ఆకాశంలో ఎగిరి సముద్రంలో ఉండేటువంటి తిమింగలాలను కూడా తీసుకుని వచ్చి ఆ పెద్ద పెద్ద ఏనుగులను తీసుకొని వచ్చుకొని తమ గోళ్లలో పెట్టుకుంటాయి. అంటే ఈ సింహాలు గూళ్ళు ఏర్పరచుకో ఉంటాయి. ఇవన్నీ కూడా పట్టే అంత గూళ్ళు ఏర్పరచుకో ఉంటాయి. ఆ గోళ్లలో పెట్టుకుంటాయి వాటిని అన్నిటినీ కూడా అని చెప్పాడు. తర్వాత అదంతా కూడా పరిశీలించండి. పరిశీలించిన తర్వాత సముద్రంలోనే పారియాత్ర పర్వతము అనేటువంటి ఒక పర్వతం కనపడుతుంది మీకు. ఆ పారియాత్ర పర్వతాన్ని చూడండి. ఆ పారియాత్ర పర్వతాన్ని అంతా కూడా బాగా సీతాన్వేషణ చేయండి. అక్కడ కూడా ఈ రావణాసుడు దాచిపెట్టి ఉండొచ్చు. ఆ పర్వతంపై గంధర్వులు 24 కోట్ల మంది ఉన్నారు ఆ పారియాత్ర పర్వతం మీద. వాళ్ళ జోలికి మాత్రం మీరు పోవద్దు అని చెప్పి అన్నాడు. పోతే మీరు అక్కడే మరణిస్తారు. వాళ్ళు చాలా బలపరాక్రమ సంపన్నులు. ఆ పారియాత్ర పర్వతం మీద ఉండే గంధర్వుల జోలికి మీరు వెళ్ళవద్దు అన్నాడు. తర్వాత అచ్చట అనేక రకాలైనటువంటి పండ్లు మీకు నోరూరిపోతుంటుంది. ఆ పారియాత్ర పర్వతం మీద పోయినప్పుడు ఆ పండ్లని కోసుకో తినేయాలనిపిస్తుంటుంది. కానీ ఒక్క పండు కూడా మీరు తాకద్దు. ఆ 24,000 మంది గంధర్వులు కూడా ఆ యొక్క పారియాత్ర పర్వతాన్ని రక్షిస్తూ ఉంటారు. ఏమాత్రం మీరు పొరపాటున ఒక్క పండు కోసుకొని తిన్నా గాని వాళ్ళు మిమ్మల్ని సంహరిస్తారు. కాబట్టి అక్కడ ఒక్క పండు కూడా కొయ్యకూడదు. తర్వాత అదే సముద్రంలో వజ్రము అనేటువంటి పర్వతం కూడా ఉంది. ఆ వజ్రం అనేటువంటి పర్వతాన్ని కూడా చూడండి. ఆ వజ్రం అనేటువంటి పర్వతాన్ని దాటిన తర్వాత చక్రవంతము అనేటువంటి ఒక పర్వతం కనపడుతుంది. ఆ చక్రవంతం అనేటువంటి పర్వతం ఎందుకు ఆ పేరు వచ్చిందంటే విశ్వకర్మ ఆ పర్వతం మీద కూర్చునే శ్రీ మహావిష్ణువు యొక్క చక్రాన్ని తయారు చేశాడు, సుదర్శన చక్రాన్ని. కాబట్టి చక్రవంతం అనే పర్వతం దాని పేరు. దాన్నంతా కూడా ఆ పర్వత ప్రాంతం అంతా సీతాన్వేషణ సాగించండి. తర్వాత ఈ పర్వతం దగ్గరే శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడు అనేటువంటి దానవుణ్ణి సంహరించాడు. దానవుణ్ణి సంహరించి ఈ చక్రాయుధాన్ని తీసుకుని సంహరించి చక్రాయుధాన్ని ధరించాడు. తర్వాత పంచజనుడు అనేటువంటి దానవుణ్ణి సంహరించి ఆ పంచజనుడి యొక్క అస్థి అంటే ఎముక అయినటువంటి ఈ పంచజన్యాన్ని కూడా అక్కడే తీసుకున్నాడు, ఆయన గ్రహించాడు. తరువాత ఆ పర్వతాన్ని చూసి ఆ సుదర్శన పర్వతాన్ని దర్శనం చేసుకుని
అక్కడేమన్నా రావణాసురుడు సీతను దాచిపెట్టాడేమో చూసి అక్కడి నుంచి 60 యోజనాల దూరం వెళ్ళండి. 60 యోజనాల దూరం తరువాత వరాహ పర్వతము అనేటువంటిది ఒకటి కనపడుతుంది మీకు. ఆ వరాహ పర్వతం మీద నరకాసురుడు నివసిస్తూ ఉన్నాడు. ఆ నరకాసురుడు తర్వాత అది దాటిన తర్వాత మేఘవంతం అనేటువంటి పర్వతం ఉంటుంది. ఆ మేఘవంతం అనేటువంటి పర్వతం అచ్చడ ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మేఘవంతము అనేటువంటిది మేఘాలకన్నిటికీ కూడా నాయకుడు దేవేంద్రుడు కాబట్టి ఆ మేఘవంతం అనేటువంటి పర్వతం దగ్గరనే దేవేంద్రుడికి ఈ దేవలోకానికంతా నాయకుడిగా త్రిలోకాధిపతిగా రాజ్యాభిషేకం చేశారు ఋష్యాదులు దేవతలందరూ కలిసి. అటువంటి మహత్తరమైన శక్తి కలిగినటువంటి పర్వతం అది. ఆ దేవరాజ్యానికంతా కూడా పట్టాభిషేకం దేవరాజుగా పట్టాభిషేకం చేసినటువంటి ప్రాంతము. అదంతా కూడా వెతకండి. తరువాత అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 60,000 పర్వతాలు కనిపిస్తాయి మీకు. ఆ 60,000 పర్వతాలన్నీ కూడా చాలా పెద్దవి. ఆ 60,000 పర్వతాలంతా కూడా మీరు వెతకాలి. వెతికిన తర్వాత మీరు ఆ 60,000 పర్వతాల మధ్యలో సావర్ణి మేరు పర్వతము అనేటువంటిది ఒకటి ఉంది. ఆ సావర్ణి మేరు పర్వతం మీద నివసించేటువంటి వాళ్ళన్నిటికీ కూడా మృగాలకు కానీ అక్కడ సంచారం చేసేటువంటి జీవరాశులన్నిటికీ కూడా ఆ సూర్య భగవానుడికి వరం ఇచ్చాడు. ఏమిటంటే వాళ్ళు ఎర్రగా కాంచన వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటారు, చాలా అందంగా ఉంటారు అక్కడ ఉండే వాళ్ళందరూ. అది సూర్య భగవానుడు ఇచ్చినటువంటి వరం నాయన. అక్కడ కాంచన ప్రభతో ఉండేటువంటి ఆ ఋష్యాదులు పశుపక్ష్యాదులు అక్కడ ఉండేటువంటి మనుష్యులు రకరకాలైనటువంటి జీవరాశులు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా దర్శించండి. విశ్వేదేవులు, వాయువులు, అష్టవసువులు, దేవతలు సాయం సంధ్యా సమయంలో అందరూ అచ్చటికి చేరతారు. ఆ సావర్ణి మేరు పర్వతం దగ్గరకు వచ్చి అక్కడ ఈ దేవతలందరూ కూడా సూర్యునికి ఉపస్థానం గావిస్తారు. అంటే సూర్యుడిని స్తోత్రం చేస్తారు. సూర్యుని స్తోత్రం చేస్తే వారి స్తోత్రాలన్నీ కూడా స్వీకరిస్తూ పరమ సంతోషంతో సూర్య భగవానుడు అస్తగిరిలో అస్తమిస్తాడయ్యా. ఆ అస్తగిరి ఈ సావర్ణి మేరు పర్వతం దగ్గర నుంచి 10,000 యోజనాల దూరంలో ఉంది. ఈ సావర్ణి పర్వతానికి అస్తగిరికి 10,000 యోజనాలుంటే ఇక్కడ వీళ్ళు స్తోత్రం చేయగానే సూర్యుడు వీళ్ళ స్తోత్రాలు స్వీకరిస్తూ పోయి అస్తాద్రిలోకి వెళ్ళిపోతాడు. ఈ సావర్ణి పర్వతం దగ్గర నుంచి సావర్ణి మేరు పర్వతం దగ్గర నుంచి అస్తాద్రికి 10,000 యోజనాలుంటే ఈ సూర్య భగవానుడు 24 నిమిషాల కాలంలో అక్కడికి చేరిపోతాడు. చేరి అస్తగిరిలో చేరుతాడు. ఈ అస్తగిరి అనేటువంటి పర్వతం ఉంది చూసారా? ఆ అస్తగిరి పర్వతం సావర్ణి పర్వతం దగ్గర నుంచి 10,000 యోజనాల దూరంలో ఉందని చెప్పాను. ఆ అస్తగిరి పర్వతం మీద వరుణదేవుడి యొక్క నివాసం. అంటే అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ఆ సౌధాన్ని నిర్మించుకొని అక్కడ వరుణదేవుడు ఎప్పుడూ కూడా నివసిస్తూ ఉంటాడు నాయన. ఆ దివ్య గృహంలో ఎప్పుడూ ఉంటాడు వరుణదేవుడు. ఆ సావర్ణి పర్వతానికి ఈ అస్తగిరికి మధ్యలో 10 శిఖరాలు కలిగినటువంటి చిత్రవర్ణ వేదికతో ప్రకాశించేటువంటి కాంచనమయమైనటువంటి తాళ వృక్షం ఒకటి ఉన్నది. అస్తాద్రికి సావర్ణి మేరు పర్వతానికి మధ్యలో 10 శిఖరాలతో ప్రకాశిస్తూ ఉండేటువంటి చిత్రవర్ణ వేదిక కలిగి కాంచనమయమైనటువంటి తాళ వృక్షం, పెద్ద తాటి చెట్టు, బంగారు తాటి వృక్షం
కనపడుతుంది. అదే విధంగా తూర్పు వైపు కూడా తాళవృక్షం ఒకటి ఉన్నది. అది పూర్వ దిశకు ఎల్లగా ఉన్నది అని మనం చెప్పుకున్నాం. అదే విధంగా పశ్చిమ దిశలో కూడా ఈ పెద్ద తాళవృక్షం, అది 10 శిఖరాలతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ తాళవృక్షము. ఆ తాళవృక్షమే పశ్చిమ దిశకు ఎల్లనాయన. తర్వాత అస్తగిరిలో సూర్యుడు అస్తమిస్తాడు. మీరేం చేస్తారంటే ఆ సావర్ణి మేరు పర్వతం వరకు వెళ్ళండి. ఆ సావర్ణి మేరు పర్వతం మీద మేరు సావర్ణి అనేటువంటి ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ మేరు సావర్ణి అనేటువంటి ఆయన్ను దర్శించండి. ఆ మేరు సావర్ణికి నమస్కారం చేసి ఆయన ఆశీస్సులు తీసుకుని ఆ పర్వతాలన్నీ కూడా వెతికిన తర్వాత, ఆయన అనుజ్ఞతో ఆ పర్వతాలన్నీ కూడా సీతాన్వేషణ గావించిన తర్వాత అక్కడి నుంచి వెనక్కి వచ్చేసేయండి. మీరు ఇంకా ముందుకు పోవడానికి ప్రయత్నించండు. ఇది పశ్చిమ దిశ యొక్క ఆఖరు. తర్వాత మీరు పోలేరని చెప్పి సుగ్రీవుడు సుషేణాదులకి అందరికీ కూడా చెప్పాడు. ఆ సుషేణుడికి నమస్కారం చేసి, మామ ఈ ప్రాంతాలన్నీ కూడా వెతకి మీరు 30 రోజుల్లో తిరిగి వచ్చేయాలి, ఇది సుగ్రీవాజ్ఞ అని చెప్పి ఆజ్ఞాపించాడు. సరే, సంసిద్ధులైనారు వాళ్ళు. సంసిద్ధులైన తర్వాత ఇక ఉత్తర దిశ మిగిలింది మనకు. ఈ ఉత్తర వైపు వెళ్ళడానికి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి చూస్తూ ఉన్నారు. సుగ్రీవుడు ఇన్ని దేశాల గురించి చెప్తున్నాడు, ఇన్ని ప్రాంతాలు ఎట్ట తెలిసి సుగ్రీవుడికి? రాముల వారికి కూడా తెలియదు, ఇన్ని లక్ష్మణస్వామికి కూడా తెలియదు. ఇన్ని ప్రాంతాలు ఆయన నేరుగా చెప్పేస్తున్నాడే. మనం పుస్తకాలు చదివి అవి చదివి అక్కడ చూసి ఇక్కడ చూసి చెప్పలేకపోతున్నాము. ఆయన మామూలుగా కంఠస్థం చేసుకుని 4 దిక్కుల్లో ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆఖరి ఇంకా దేశమే లేదు, నిర్మానుష్యమైన ప్రాంతం దాకా చెప్పేస్తున్నాడే. ఎట్ట చెప్తున్నాడబ్బా ఈ సుగ్రీవుడిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఉత్తర దిశగా పోవాల్సినటువంటి వాళ్ళని పిలిచాడు సుగ్రీవుడు. అంటే ముఖే సరస్వతి, ఒకరిలో ఉండేటువంటి తెలివితేటలు ఇంకొకరిలో ఉండవు. ఎప్పుడూ కూడా మనం సర్వజ్ఞుడము, మనకు అన్నీ తెలుసని మనం అనుకోకూడదు. అన్నీ తెలిసిన వాడు ప్రపంచంలో ఎవరుండరు, ఒక్క పరమేశ్వరుడు తప్ప. చూడండి, సుగ్రీవుడు మామూలుగా ఉన్నాడు, ఏమి తెలియనుడు అనుకుంటున్నావు. ఎన్ని ప్రాంతాల గురించి తెలుసుకున్నాడంటే ఇదే ప్రపంచ జ్ఞానం అంటే. ఏమంటే లోక జ్ఞానం లేదురా నీకు అంటాం. లోక జ్ఞానం అంటే ఏంది? ఏ లోకాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడమే లోక జ్ఞానం. ఈయన ఎంత తెలివితేటలు గలవాడు, ఎంత విషయాన్ని చెప్తున్నాడు చూడండి మనకు. తరువాత ఉత్తర దిశగా పోయేదానికి శతవలి అనేటువంటి ఆయన పిలిచాడు. శతవలి వచ్చి నమస్కారం చేయగానే 1,00,000 మంది వీరులతో యమపుత్రులైనటువంటి నీ మంత్రులతో కలిసి అని చెప్తున్నాడు. శతవలి దగ్గర మంత్రులు ఉన్నారు. వాళ్ళు యమధర్మరాజు అంశతో పుట్టినటువంటి వాళ్ళు. యమాంశతో పుట్టినటువంటి నీ మంత్రులందరినీ కూడా తీసుకుని నీవు ఉత్తర దిశను అన్వేషించవలసింది. ఉత్తర దిక్కుగా ఉండేటువంటి ప్రాంతాలు చెప్తాను విను శతవలి అని చెప్పి చెప్తున్నాడు. మ్లేచ్ఛ దేశము అని ఉంటుంది. ఆ మ్లేచ్ఛ దేశాల్లో అంతా కూడా సీతాన్వేషణ చేయండి. తర్వాత పుళింద దేశం, తర్వాత శూరసేన దేశం, తర్వాత ప్రస్థల దేశం, తర్వాత భారతదేశం కూడా వెతకండి. దక్షిణ కురు దేశము, మద్రదేశము, కాంభోజ దేశము, ఈ పేర్లన్నీ చెప్తుంటే ఈ నగరాలకి ఇప్పుడుండే పేర్లు ఏమిటి అని చెప్పి మనకు అనుమానం వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనం తర్వాత చెప్తాం, ఆ పేర్లన్నీ కూడా చెప్తాము. కాంభోజ దేశము, యవన దేశము, శక దేశము, ఆరట్టక దేశము, బాహ్లీక దేశము, ఋషిక దేశము, పౌరవ దేశము, టెంకణ దేశము, చీన, పరమచీన, విహార, దరద, ఈ దేశాలన్నీ కూడా వెతకమన్నాడు. ఈ దేశాలన్నీ మనం 10 సార్లు చదువుకుంటే కానీ నోటికి రావు. సుగ్రీవుడు అవలీలగా చెప్పేస్తున్నాడు, అది జ్ఞానం అంటే. తర్వాత హిమవత్ పర్వతము, దుర్గారణ్యము, నదులు, పర్వతాలు, ఈ ప్రాంతాలన్నీ వెతకాలి నాయన.
అని చెప్పాడు. వానరులు కాబట్టి, వీళ్ళు వనచరులు కాబట్టి ఆ గుహల్లో, ఆ చెట్ల మీద, మామూలు ప్రాంతాలంతా వెతికేస్తారు. మామూలుగా మనుష్య రూపంలో పోయినా ఎట్టపోయినా వెతకనీరు అన్నమాట. ఏమంటే ఇప్పుడు మన ప్రాంతంలోనే, మన ఇంటి దగ్గరే ఎవరన్నా వచ్చి వెతకాలనుకో, మనిషి వస్తే ఎవరు ఆ మనిషి అని మనం అడుగుతాం. ఏదన్నా కాకులు, వానరాలు అవి వచ్చిపోతుంటే మనం పట్టించుకోమన్నమాట. వాళ్ళు లక్షణంగా వచ్చి మొత్తం వెతికేసుకొని పోతుంటారు. అట్లా ఈ వానరులు కాబట్టి వెతకగలుస్తున్నారు, కానీ ఇంకా ఏ రూపాల్లో ఉన్నా పోతే వాళ్ళు వెతకనీరు అన్నమాట. తర్వాత సోమాశ్రమము అనేటువంటి దగ్గరికి వెళ్ళండి నాయన. ఆ సోమాశ్రమంలో సోమాశ్రమం అనే ప్రాంతాన్ని వెతకండి. తర్వాత కాళ పర్వతము అనేటువంటిది ఒక పర్వతం వస్తుంది. ఆ కాళ పర్వతం బంగారు గనులతో నిండి ఉన్నది అని చెప్పాడు. మనమైతే ఒకవేళ సీతాన్వేషణ చేయకపోయినా ఈ బంగారు గనులు చూడడానికి పోతాం అన్నమాట. కానీ ఆ బంగారు గనులు ఎంతో కేకారణ్యాల్లో ఎక్కడో ఉంటాయి, అక్కడికి పోవడం కూడా చాలా కష్టం. ఆ బంగారు గనుల్లో అంతా వెతకమన్నాడు. తర్వాత సుదర్శనం అనేటువంటి పర్వతం వస్తుంది. ఆ పర్వతం తర్వాత దేవసఖము అనేటువంటి పర్వతం వస్తుంది. ఆ దేవసఖ పర్వతాన్ని అతిక్రమించితే 100 యోజనాలు శూన్య ప్రాంతం వస్తుంది నాయన అని చెప్పాడు. 100 యోజనాలంటే 800 మైళ్ళు. ఆ దేవసఖ పర్వతం తర్వాత ఏమి ఉండదు అక్కడ. ఏమంటే ఆ పర్వతం దాటిన తర్వాత అచ్చట ఆ శూన్య ప్రదేశంలో పర్వతాలు గాని, నదులు గాని ఏమి ఉండవు. దాన్ని కూడా దాటండి, అక్కడ కూడా వెతకండి. అది దాటిన తర్వాత కైలాస పర్వతం అనే పర్వతం వస్తుంది. ఆ కైలాస పర్వతం మీద కుబేరుడి యొక్క ఇల్లు ఉంటుంది. ఆ కైలాస పర్వతం మీద కుబేరుడి గృహ పరిసరాలంతా కూడా, ఆ పర్వత ప్రాంతం అంతా కూడా వెతకండి. అక్కడ విశాలమైనటువంటి తామర కొలను ఒకటి ఉంటుంది. ఆ విశాలమైనటువంటి తామర కొలను కూడా చూడండి, అక్కడ కూడా వెతకండి. అక్కడి నుంచి దాటి క్రౌంచ పర్వతం అనేటువంటి పర్వతం వస్తుంది నాయన. ఆ క్రౌంచ పర్వతానికి వెళ్ళండి. ఆ క్రౌంచ పర్వతం దాటి వెళ్లేదానికంటే ఆ క్రౌంచ పర్వతాన్ని ఆ కుమారస్వామి గొప్ప బిలం చేస్తున్నాడు. దాంట్లో క్రౌంచ పర్వతాన్ని బద్దలు చేసి బిలం చేస్తున్నాడు. ఆ బిలంలో ప్రవేశించి ఆ బిలంలో కూడా వెతకండి. క్రౌంచ దారణాయ నమః అని నామం ఉంది. క్రౌంచ పర్వతాన్ని పగలగొట్టున్నాడు సుబ్రహ్మణ్య స్వామి. ఆ బిలంలో జాగ్రత్తగా పోండి. అక్కడ చాలా మంది ఋషీశ్వరులు తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళ తపస్సుకు గాని మీరు భంగం కలిగించారంటే మిమ్మల్ని శాపం పెడతారు. కాబట్టి ఆ క్రౌంచ పర్వత గిరిలో ఉండేటువంటి ఆ బిలంలో కూడా వెతకండి అని చెప్పి అన్నాడు. ఆ బిలంలో నుంచి దాటి వెళ్ళిపోండి, క్రౌంచ పర్వతం అవతలికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ పర్వతం దాటిన తర్వాత మీరు వృక్షరహితమైనటువంటి కామ పర్వతము అనేటువంటి ఒక పర్వతాన్ని చేస్తారు. ఆ కామ పర్వతం మీద ఒక్క చెట్టు కూడా ఉండదు, కొండ మాత్రం ఉంటుంది. ఇంకొక పర్వతం ఉంది, మానస పర్వతము అని, దానికి ఇంకొక దూరంలో. ఆ మానస పర్వతం మీద పక్షులు మాత్రమే ఉంటాయి, ఇంకేం ఉండవు అన్నమాట. విపరీతంగా పక్షులు ఉంటాయి. అది మానస పర్వతం. ఆ మానస పర్వతము దేవతలు కూడా ప్రవేశింపలేరు. అక్కడ దేవతలు కూడా ప్రవేశింపలేనటువంటి ఆ పర్వతంలో పక్షులు మాత్రం విపరీతంగా ఉంటాయి. అక్కడ ప్రయత్నించి ఎలాగో వెతకండి. తర్వాత మైనాక పర్వతం వస్తుంది నాయన. మైనాక పర్వతం అంటే ఈ దక్షిణ సముద్రంలో ఉండేటువంటి మైనాక పర్వతం కాదు. మైనాకం అనే పేరు కలిగిన ఇంకొక పర్వతం అన్నమాట ఉంది అక్కడ. అక్కడ మయుడి యొక్క గృహం ఉంది. ఆ మయుడు దానవుల యొక్క విశ్వకర్మ శిల్పి అన్నమాట. ఆ మయుడి నగరం నిర్మించుకున్నాడు మయుడు. అక్కడ చూడండి, ఆయన నివాస గృహం ఉంది అక్కడ. తర్వాత గొప్ప ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమం ఇక్కడ మయుడి యొక్క గృహం ఇక్కడ ఉందని చెప్తున్నాడు.
తర్వాత ఆంజనేయ స్వామి వాళ్ళు దక్షిణ దిశగా ప్రయాణించినప్పుడు స్వయం ప్రభ గుహ అని వచ్చినప్పుడు కూడా మయుడి యొక్క నివాసం ఉంటుంది అక్కడ. కానీ అక్కడ ఉండడు ఆయన తరివేశారు. తరివేసిన తర్వాత ఇక్కడ నివాసం చేసుకుని ఉన్నాడు అనమాట. ఆయన ఉండేది మాత్రం ఇక్కడే, అంటే ఈ మైనాక పర్వతం దగ్గర ఉన్నాడు ఇల్లు కట్టుకొని. అక్కడ మయుడి గృహాన్ని చూడండి. తర్వాత గొప్ప ఆశ్రమం ఒకటి వస్తుంది. ఆ ఆశ్రమం దగ్గర వైఖానసులు, వాలకిల్యులు, తర్వాత చాలా భయంకరంగా తపస్సు చేసేటువంటి ఋష్యాదులు చాలా మంది మనకు దర్శనమిస్తారు. ఆ ఋష్యాదులందరినీ కూడా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ బ్రహ్మాండమైనటువంటి తామర కొలను ఒకటి కనపడుతుంది మీకు. ఆ తామర కొలను చాలా పెద్దది. దాంట్లో సార్వభౌమము అనేటువంటి కుబేరుని యొక్క వాహనమైనటువంటి ఏనుగు తన భార్యలతో, ఆడ ఏనుగులతో కలిసి స్నానం చేస్తూ ఉంటుంది. ఆ సార్వభౌమాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఆ సరస్సు దాటిన తర్వాత ఆ ఆకాశంలో చంద్రుడు గాని, నక్షత్రాలు గాని, మేఘాలు గాని ఇవేమీ లేనటువంటి ఆ సరస్సుకు ఆవులన్నమాట. ఆ సరస్సు దాటిన తర్వాత నక్షత్రాలు, చంద్రుడు లేనటువంటి ఆకాశం మీకు దర్శనమిస్తుంది. అక్కడ ఏముండవు. తరువాత చంద్ర సూర్యులు ఉండరు అక్కడ, నక్షత్రాలు ఉండవు. ఉండకపోయినా ఆ సరస్సు దాటిన తర్వాత ఉండేటువంటి ప్రాంతం గాఢాంధకారమైనప్పటికీ కూడా అక్కడ సిద్ధ పురుషులు కొంతమంది ఉంటారు. ఆ సిద్ధ పురుషుల యొక్క శరీర కాంతితోనే ఆ ప్రాంతం అంతా కనపడుతూ ఉంటుంది. అంత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ ప్రాంతాన్నంతా కూడా చూడండి. ఆ ప్రదేశం తర్వాత శైలోదము అనేటువంటి ఒక నది కూడా కనపడుతుంది మీకు. ఆ శైలోదము అనేటువంటి నదిని చూడండి. ఆ నదిలో ఉండే విశేషం ఏంటంటే అది చాలా పెద్ద నది. ఆ నదికి ఆ వైపు ఈ వైపు ఎదురు పొదలు పెద్ద ఉంటాయి. ఆ ఎదురు పొదలు గాలికి ఇటు అటు వంగి ఆ ఎదురు పొదలు ఈ వైపు, ఈ ఎదురు పొదలు ఆ వైపు వంగినప్పుడు రెండు కలుసుకుంటూ ఉంటాయి. రెండు కలుసుకున్నప్పుడు సిద్ధ పురుషులుగా ఉండేటువంటి వాళ్ళు ఆ ఎదురు గడల మీద దాటేస్తుంటారు. ఆ నదిని బ్రిడ్జి మాదిరి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఆ తట్టు ఉండే ఈ ఎదురులు ఆ ఎదురులు కలుసుకొని ఉంటాయి. వాటి మీద నుంచి దాటి వెళుతూ ఉంటారు సిద్ధ పురుషులు. దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి. తర్వాత ఆ ప్రాంతం అక్కడ ఉండాలంటే ఆ పుణ్యవంతులు ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని ఇంకొంచెం అవతలికి పోతే ఉత్తర కురుదేశము అని చెప్పి పిలుస్తారు దాన్ని. ఆ ఉత్తర కురుదేశం దగ్గరికి పోయిన తర్వాత అక్కడికి పోవాలంటే కూడా వానరులారా, పుణ్యం చేసిన వాళ్ళు, ఆ పుణ్యం అనుభవించడానికిగా జన్మ ఎత్తినటువంటి వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు అక్కడికి. ఆ ప్రాంతాలన్నీ ఎలా ఉంటాయంటే ఆ ఉత్తర కురుభూములో కురుదేశం అనేటువంటి ప్రాంతం అంతా, అంటే ఈ నది ఉన్నది కదా, ఈ నది శైలోదం అనేటువంటి నది దాటిన తర్వాత సిద్ధ పురుషులందరూ కూడా వెళుతుంటారు వస్తుంటారు అని చెప్పామే. ఆ నది దాటిన తర్వాత ఉండే ప్రాంతం అంతా ఉత్తర కురుదేశం అన్నమాట. ఆ ఉత్తర కురుదేశంలో ఏముంటాయంటే మహాపుణ్యాత్ములు ఉంటారు అక్కడ బంగారు, వజ్ర వైఢూర్యాలు, తామర తీగలతో కూడినటువంటి రమణీయమైనటువంటి నదములు అక్కడ ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడ కొన్ని వృక్షాలు ఉంటాయి నాయన. ఆ వృక్షాల్లో నుంచి కల్ప వృక్షాలతో సమానం అవి. దాంట్లో నుంచి వజ్ర వైఢూర్యములు, మరకత మాణిక్యములు, బంగారు, వెండి ఇవే కాకుండా అన్న వస్త్రాలు, అన్నము, వస్త్రము, శయనములు, ఆసనములు, ఫర్నిచర్ అన్నమాట మొత్తం కూడా వస్తూ ఉంటుంది. తరువాత దాంట్లో అందమైనటువంటి స్త్రీలు కూడా వస్తారు దాంట్లో నుంచి, ఆ చెట్లలో నుంచే. ఆ చెట్లలో నుంచి అందమైన స్త్రీలు వచ్చి అక్కడ ఉండే పురుషులకు సుఖాన్ని కూడా ఇస్తూ ఉంటారు.
ఇదంతా మహాపుణ్యాత్ములుగా ఉండేటువంటి వాళ్ళు సంచరించేటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో వెతకండి, రూప యౌవనవంతులైనటువంటి స్త్రీలు కూడా ఆ వృక్షాల ద్వారా ఉద్భవిస్తూ ఉంటారు. తరువాత కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళందరూ సంచరిస్తూ ఉంటారు అక్కడ ఎక్కువగా. ఆ ప్రాంతాన్ని, ఆ ఉత్తర ప్రాంతాన్ని, కురుభూమిని చూడండి. దాని తరువాత ఉత్తర సముద్రం అనేటువంటిది కనపడుతుంది ఆయన. ఆ ఉత్తర సముద్రం అయిన తర్వాత ఆ ఉత్తర సముద్రాన్ని చూడండి. మీరేందంటే ఉత్తర కురుభూముల వరకు వెళ్ళండి, అక్కడ వరకు పోవచ్చు. ఉత్తర సముద్రాన్ని దర్శించుకోండి. ఉత్తర సముద్రం దగ్గరికి పోయి ఆగిపోండి. ఆ ఉత్తర సముద్ర మధ్యలో అక్కడ ఒక సోమగిరి అనేటువంటి ఒక పెద్ద పర్వతం ఉంది, అది సోమగిరి అంటారు. ఆ సోమగిరిని దర్శించండి. ఆ సోమగిరిలో ఏకాదశ రుద్రాత్మకుడైనటువంటి పరమేశ్వరుడు, పరమశివుడు నివసిస్తూ ఉంటాడు అక్కడ. ఆ సోమగిరిని మీరు దర్శనం చేసుకొని వెనక్కి వచ్చేయండి, అంతేగాని ఆ ఉత్తర సముద్రం లేకపోయి ఆ సోమగిరి మీదకు పోవడానికి ప్రయత్నించవద్దు. ప్రయత్నిస్తే మీరొక్కరు కూడా వెనక్కి రారు. ఉత్తర కురుభూముల వద్దకు పోవడమే గొప్ప. కానీ ఎట్లో మీరు బలవంతంగా అక్కడికి వెళ్ళొచ్చు, వెళ్ళండి. వెళ్ళి అక్కడ చూచేసి నేను చెప్పినటువంటి వృక్షాలు, స్త్రీలు, కిన్నరులు, కింపురుషులు ఉండే ప్రాంతాలన్నీ కూడా చూడండి, ఏం పర్వాలేదు. ఉత్తర సముద్రాన్ని కూడా దర్శించి నమస్కారం చేయండి. ఉత్తర సముద్రంలో ఉండేటువంటి ఆ సోమగిరిని చూచి ఆ సోమగిరి మీలో ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి, ఏకాదశ రుద్ర స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించి నమస్కరించి అక్కడ వరకు సీతాన్వేషణ అయిన తర్వాత సోమగిరిలోకి పోయి మీరు సీతాన్వేషణ చేయవద్దేటువంటి పరిస్థితుల్లో మీరు నేరుగా వెనక్కి తిరిగి వచ్చేసేయండి ఆయన అని చెప్పి ఈ శతవలి అనేటువంటి ఆయనకు చెప్పాడు. ఇంకా చాలా మందిని, లక్షల సైన్యాన్ని తీసుకొని నీకు ఎంత అవసరమో అంత తీసుకెళ్ళమన్నాడు. ఈ ప్రాంతాలన్నీ చూసి రావాల్సిందని చెప్పి సుగ్రీవుడు ఈ వానరులందరినీ కూడా ఆదేశించాడు. వానరు నాయకులందరినీ కూడా ఈ విధంగా తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర ప్రాంతాలన్నీ కూడా వెతికేదానికి వానరులందరినీ కూడా సిద్ధం చేసినటువంటి వాళ్ళకి అనుజ్ఞ ఇచ్చి పంపిస్తూ సుగ్రీవుడు ఏం చేశాడంటే ఆంజనేయ స్వామి ఛాయ చూసి ఏదో చెప్పబోతున్నాడు. ఆ విషయాన్ని రేపు తెలుసుకుందాం.